హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చేసి పెళ్లి కొడుకుని చేయడానికి వెళ్తున్నాం. నేను, అమ్మ, ఇంకా చిన్ని. సో తనేంటి మౌనిక టీచర్ ఇక్కడ ఉంది అనుకుంటున్నారా? ఆ స్టోరీ నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ అయితే తను మా చిన్న నాన్నమ్మ. చూడండి, మా నాన్నమ్మ వాళ్ళ చిన్న చెల్లె వరంగల్లో ఉంటుంది. చాలా డేస్ తర్వాత కలిసింది. తన ఫేస్లో చూడండి ఎంత సంతోషంగా ఉందో మమ్మల్ని చూడగానే. పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ డాడీ. పెళ్లి కొడుకు అమ్మకి అల్లుడవుతాడు. అమ్మ అయితే పెళ్లి కొడుకుని చేసేస్తుంది. ఎలా రిలేటివ్స్ అంటే నానమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు పెళ్ళి కొడుకు. తినే ప్రశాంత్ వాళ్ళ వదినే మౌనిక టీచర్. సో మౌనిక టీచర్ నాకు కొంచెం రిలేటివ్ అవుతుంది అనమాట, వరుసకి సిస్టర్ అనమాట. నేను కూడా పెళ్ళి కొడుకుని చేయడానికి వచ్చేసాను కదా. నేను మా చిన్ని, పక్కన ఉంటుంది చిన్ని, ఇద్దరం కలిసి చేసేసాము. తోడి పెళ్ళి కొడుకు వచ్చేసి మౌనిక టీచర్ వాళ్ళ బాబు. సో ఫైనల్లీ కంప్లీటెడ్. మా నాన్నమ్మతో చాలా డేస్ అవుతుంది కలవకని నాన్నమ్మతో ఒక ఫోటో దిగేసాము. చాలా విషయాలు మాట్లాడుకున్నాము. తను వరంగల్లో ఉంటుంది కదా. సో చూడండి, నాన్నమ్మ వాళ్ళు వచ్చేసి 5 మెంబర్స్. అందులో 3 చనిపోయారు, 2 ఉన్నారు. ఫైనల్లీ మేమైతే మ్యారేజెస్కి స్టార్ట్ అయిపోయాము. మ్యారేజెస్ వచ్చేసి సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుమిల్లిలో అయింది. వధువు పేరు వచ్చేసి శ్రావణి. సో స్టార్ట్ అయిపోయాం కదా ఇంకా ఫంక్షన్ హాల్కి. ఇక్కడ విషయం ఏంటంటే ఇంకా పెళ్ళి కొడుకు రాలేదు. మేము పెళ్ళి అయిపోయింది అనుకొని వెళ్ళాము, కానీ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా టైం ఉన్నది. సో తను వచ్చేసి మా పెద్దనాన్న, ఇంకో నాన్నమ్మ వాళ్ళ కొడుకు. మా నాన్నమ్మతో చిన్న నాన్నమ్మతో చాలా డేస్ అవుతుందని మాట్లాడుతున్నాడు. ఇప్పుడే పెళ్ళి కొడుకుని అయితే తీసుకొచ్చేసారు పందిట్లోకి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి పంతులు అయితే చాలా హడావిడిగా చేసేస్తుండు టైం అయిపోతుందని. పెళ్ళంటే కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి కదా, వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. పుస్తమెట్టలు అయితే మొక్కిచ్చేశారు. మనందరి ఆశీస్సులు ఉండాలని, పెద్దల ఆశీస్సులు కూడా ఉండాలని, నూరేళ్ళు వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలని పుస్తమెట్టలు అందరితో మొక్కిస్తారు. పుస్తమెట్టలు వచ్చేసి అమ్మాయి వాళ్ళ మేనమామతో మొక్కిస్తారు, అది సాంప్రదాయం అంట. ఫైనలీ పెళ్ళి కొడుకు అయితే తాళిబొట్టు కట్టేశాడు. పెళ్ళి అయిపోయింది. ఇంకా అప్పటి పెళ్ళిళ్ళకి ఇప్పటి పెళ్ళిళ్ళకి చాలా డిఫరెంట్. అప్పుడు చాలా ఖర్చు తక్కువ, ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న మ్యారేజెస్ అయిపోయాయి. ఈ మ్యారేజెస్కి మా అక్క, మా మేనత్తలు ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు. సో వాళ్ళకి వేరే ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయారు. నేను అమ్మ వాళ్ళమే వెళ్ళామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వధువులను ఆశీర్వదించడానికి నేను స్టేజ్ పైకి వెళ్ళిపోయాను. రిలేటివ్స్ చాలా వచ్చేసారు. నాతో పాటు మీరు కూడా వధువులనే ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం కలవాలంటే ఇలాంటి మ్యారేజెస్ ఏదైనా ఫంక్షన్లోనే కలుస్తాం కదా బంధువులందరము. నెక్స్ట్ వచ్చేసి మీకు కూడా ఇలాంటి నాన్నమ్మ వాళ్ళ కథ ఉంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మా నాన్నమ్మ వాళ్ళ స్టోరీ ఎలా ఉంది. ఫైనల్లీ మ్యారేజెస్ కంప్లీటెడ్. కొన్ని ఫొటోస్ అయితే దిగేశాను, నానమ్మ అమ్మ నేను కలిసి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.